వెల్కమ్ టు మ్యాగ్జైన్ చేస్తాను. మన ఫామ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్ అంటే ఏం లేదు, చాలా హార్వెస్టింగ్కి వచ్చినాయండి. మనం పందిర్లు వేసాము, అవి కూడా కొంచెం చూపిద్దాము. కొంచెం హార్వెస్టింగ్ ఉన్నాయి, బెండకాయలు, కాకరకాయలు. ఇవాళ మనం ఫస్ట్ మన బీరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తామండి, అవి చూపిద్దామని. ఓకే రండి, హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదిగోండి, ఇది మన ఫస్ట్ బీరకాయ అండి. ఈ సంవత్సరం మనం ఫస్ట్గా హార్వెస్ట్ చేస్తున్నాము. చూస్తుంటేనే చాలా హెల్తీగా ఉన్నట్లు ఉంది, చూడండి ఎంత బాగుందో. ఓకేనా, నెక్స్ట్ మనం కాకరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. మనం చెప్పాలి కదండి, బీరకాయ పోతున్నది ఉందండి. ఇదేనండి మన ఫస్ట్ బీరకాయ. బీరకాయ హార్వెస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ కాకరకాయ అండి. చూడండి ఎంత పొడుగు కాకరకాయ అంటే బాగా పొడుగు కాకరకాయ అండి. చూపిస్తా, కనిపిస్తుందా? ఇదిగోండి చూడండి, నా చెయ్యి అంత ఉంది కాకరకాయ. ఇంకా ఉంటాయి, చూద్దాం మనం. ఇదిగోండి, ఇది ఒకటి, ఇది ఇంకా తయారవ్వలేదు. ఎల్లుండి హార్వెస్ట్ చేయొచ్చు ఆఫ్టర్ 2 days. ఇంకా ఇంకా చూద్దాం. పెంగు ఉంది, ఇది కూడా ఒక 2 రోజులు ఆగి అది ఇది కలిపి హార్వెస్ట్ చేద్దామండి. ఇది చిన్నగానే ఉంది. ఇంక ఇవాళ అయితే మనకు ఒక కాకరకాయ, ఒక బీరకాయ వచ్చినాయండి. నెక్స్ట్ వంకాయలండి. ఇదిగోండి చూడండి, మనకు వంకాయలు మొన్న ఒక 6 కోసాం కదండి, ఇవాళ ఒక 6 అండి. ఈ చిన్నగా ఉన్నాయి, ఈ 2 వదిలేద్దాము. ఇవాళ 6 ఉన్నాయండి, 4 కోసం ఇంకా 2 days ఆగి హార్వెస్ట్ చేద్దామండి. నెక్స్ట్ ఇది ఇక్కడ మనం పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మనం బెండకాయలు అండి. బెండకాయలు కూడా చెప్పాను కదండి, మనం రోజు హార్వెస్ట్ చేసుకోవాలని. మొన్న ఒక రోజు హార్వెస్ట్ చేసాం కదా, ఇవాళ మళ్ళీ హార్వెస్ట్ చేయాలి. కొంచెం చిన్నగా ఉన్న కోసేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ మనం కొంచెం లేట్ అయినా ముదిరిపోతుందండి. ముళ్ళపండు అనుకుంటుంది అసలు. చూడండి ఎలా ముళ్ళులు ఉన్నాయో దీనికి. సన్న ముళ్ళు ఉంటుందండి, కసక్కని దిగిపోద్ది దీనికి. అనుకోకుండా ఇవి కూడా పని మామూలు సీడ్స్తో పాటు, కానీ ఇది కూడా హెల్త్కి మంచిదే కదా అన్నట్లుగా ఉంచేసాను. ఇవ్వండి బెండకాయలు ఇంకా ఉన్నాయి, రండి చూపిస్తా. ఇంకా మనకి 2 చోట్ల ఉన్నాయి కదండి బెండకాయ చెట్లు, అక్కడ కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ చెట్టుకు ఒకటి వచ్చింది, ఈ చెట్టుకైతే ఇదే ఫస్ట్ బెండ అండి, ఇంతవరకు కొయ్యలేదు చెట్టు. ఇవి మనం ఇంకో బెండ చెట్లు అండి, ఇవి పంపుకు పక్కనే ఉంటాయి చెక్క. ఇవి కొంచెం వాటర్ పడినా వీటికి బాగా వస్తుంది వాటర్ అని చెప్పి. ఓకే, ఇంకెక్కడ ఇక్కడ ఒకటి. ఈ బెండకాయలైనా మనం హార్వెస్ట్ చేస్తే కూడా మధ్యలో ఒకటి ఇలా తినేసేయచ్చండి, భలే తీగా ఉంటే. పచ్చి బెండకాయ మాత్రం బాగా రుచిగా ఉంటుందండి, అంటే ఫ్రెష్గా హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే. మనం మార్కెట్లో కొనుక్కుని తెచ్చుకుని తింటే అయ్యేమంత రుచిగా ఉండవండి. ఇంకొన్ని మనకి ఇన్ని వచ్చింది కదండి, ఈ బెండకాయలు మనం దాచేసుకుని రేపు మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటే రేపు మళ్ళీ వస్తాయండి. 2 రోజులు కలిపి మనకు ఒక రోజు కర్రీకి వస్తాయండి. ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. బెండకాయలు మాత్రం వెతికిన కొద్దీ కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ అలసందలు హార్వెస్ట్ చేస్తున్నాం.
మనకు అలసందలు కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా అలసందలు కూడా ఎప్పుడు 1, 2 కానీ ఎప్పుడూ హార్వెస్ట్ చేయలేదండి ఇంతవరకు. ఇవాళ మాత్రం కొంచెం ఎక్కువ నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు 1, 2 కదా ఉండేదని వదిలేస్తున్నాను, అసలు హార్వెస్ట్ చేయట్లేదు నేను. ఇవాళ కూడా మనకు 4 వచ్చినాయండి. నిన్న మార్కెట్ నుంచి తెచ్చారు మా వారు అలసందలు. ఇంకా అవి ఇవి కలిపి కర్రీ వండుకుంటున్నాను. అలసందలు హార్వెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ శంకుపూలు కొద్దామండి. నెక్స్ట్ ఇది చూసారుగా మాకు శంకుపూ చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయో. అసలు ఈ పూలు ఫోటోకి పెడితే వస్తుందండి. అని పూల కోసం కదండి. నెక్స్ట్ మా గోంగూర పాలకూర చూపిస్తాను. ఇప్పుడైతే హార్వెస్ట్ చేయండి కదండి, మీకు చూపిస్తాను. చూసారా మా గోంగూర ఎంత బాగుందో. ప్రతి వీడియోలో నాకు ఈ గోంగూర మాత్రం బాగా చూపించాలనిపిస్తుందండి, అందులో చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా పురుగులు వచ్చేస్తున్నాయండి. దీన్ని అసలు ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, బాగా ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి. ఇదిగోండి పాలకూర కూడా చూసారా ఎంత పెద్దగా అయిందో. అసలు కొయ్యట్లేదండి మేము, అందుకే పెద్ద అయిపోయింది. ఒక ఆకు అయితే ఇదిగోండి చూడండి, నా చెయ్యంత ఉంది ఒక ఆకు అయితే. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో. కానీ కర్రీ వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ పాలకూర మేము కొంచెం తక్కువ యూజ్ చేస్తాము, అందుకే కొయ్యట్లేదు దాన్ని. దీని తర్వాత మీకు ఇంకోటి చూపిస్తానండి. మేము ఆవేరు అంతకుముందు మీకు వీడియోలో చూపించాను కదండి, ఆవేరు బెడ్ తయారు చేసుకున్నాము. ఇదేమో మా ఆవేరు బెడ్ అండి. మనం ఏమైనా సీడ్స్ అలాంటివి వేస్తే దీంట్లో వేసి మొక్క వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి రీప్లాంట్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఆవిరిలో మొక్కలు బాగా గ్రోత్ బాగా ఉంటుందండి, అందుకే ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ ఇదిగోండి, అంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదండి గిన్నె గరుడ వర్ధన అని. ఇదిగోనండి ఇలా ఉంటుందండి గిన్నె గరుడ వర్ధన పువ్వు అంటే. మొక్కతో కొన్నప్పుడు ఉన్న మొగ్గలు విచ్చుకొని, కానీ ఇదే ఫస్ట్ పువ్వు అండి. తర్వాత నెక్స్ట్ ఇదిగోండి మన అల్లాన్ని కమ్మేసిన తోటకూరండి. ఎండకి వడిలిపోయి కనిపిస్తుంది బాగా, కానీ హెల్దీగా ఉందండి. మార్నింగ్ టైం వచ్చి చూస్తే మాత్రం బాగా హెల్దీగా ఉంది చెట్టు. ఇదిగోండి మన అల్లం మొక్క 2వ ఆకు వచ్చింది, 3వ ఆకు కూడా వచ్చిందండి. అల్లం మొక్క కొంచెం పెద్దదయ్యింది. బాగానే ఉంది. ఓకే అండి, అందరికీ బాయ్ అండి. హ్యాపీ హార్వెస్టింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఎండ బాగా ఉందండి. నేను కాసేపు మొక్కలన్నింటినీ చూసుకుని ఇంటికి వెళ్తానండి. ఓకే బాయ్ అండి.